ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక శకాన్ని శాసించిన తాడేపల్లి ప్యాలెస్ కొఠారి ఇప్పుడు చిన్నాభిన్నమైంది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేరి పార్టీ నిర్ణయాలను, ప్రభుత్వ విధానాలను శాసించిన ఆ కొఠారి నేతలు ఒక్కొక్కరిగా పోతున్నారు. అంతకంటే తీవ్రమైన విషయం ఏంటంటే ఆ నేతలు తన పేరు, అధికారం అడ్డు పెట్టుకొని వందల కోట్లు దోచుకున్నారని, తనకు దక్కింది చాలా తక్కువని జగన్కు ఇప్పుడు తెలుసు. ఈ వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపడటంతో తాడేపల్లిలో ఇప్పుడు లోలోపల భూకంపం సంభవిస్తుంది. అధికారంలో ఉన్న 5 ఏళ్లు తాడేపల్లి ప్యాలెస్ అంటే ఒక అనధికారిక అధికార కేంద్రంగా పనిచేసింది. జగన్ చుట్టూ ఉన్న సన్నిహిత వర్గం పార్టీ నిర్ణయాల నుంచి ప్రభుత్వ కాంట్రాక్టుల వరకు అన్నిటినీ నియంత్రించింది. అయితే అది కేవలం జగన్ సేవ కోసం కాదు, తమ ఆర్థిక సామ్రాజ్యాలు నిర్మించుకోవడానికని ఇప్పుడు స్పష్టమవుతుంది. సిట్ దర్యాప్తు లెక్కలు బయటకు రావడంతో ఒకరికి తెలియకుండా మరొకరు ఎంత సంపాదించారో వెల్లడవుతుంది. జగన్ను అడ్డుపెట్టుకొని ఆయనకు తెలియకుండానే ఈ నేతలు సమాంతర వ్యవహారాలు నడిపారన్న నిజం ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. తాడేపల్లి కొఠారిలో ఒకప్పుడు అత్యంత నమ్మకస్తుడిగా పేరొందిన సాయిరెడ్డిని జగన్ ఆకస్మికంగా పక్కన పెట్టారు. వయస్సు కారణంగా ఆయన స్థానంలో చెవిరెడ్డికి అవకాశం ఇచ్చినట్లు అందరికీ చెప్పారు. అయితే సాయిరెడ్డి అవమానాలు భరించలేక చివరికి పార్టీనే వదిలేశారు. దశాబ్దాల నమ్మకానికి ఇది దక్కిన ప్రతిఫలం అని ఆయన వర్గాలు వాపోతున్నాయి. అదే సమయంలో సాయిరెడ్డి స్థానంలో అవకాశం అందుకున్న చెవిరెడ్డి వ్యవహారం మరింత దారుణంగా తేలింది. జగన్ ఇచ్చిన అవకాశాన్ని, ప్యాలెస్ సాన్నిహిత్యాన్ని వినియోగించుకొని ఆయన వందల కోట్లు వెనకేసుకున్నారని రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఆర్థిక ఆరోపణలు, సొంత అజెండాతో వ్యవహరించిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనను దగ్గరకు తీసుకోవడానికి వీలులేక, దూరంగా ఉంచలేక జగన్ నిస్సహాయంగా ఉన్నారని చెబుతున్నారు. అంతటి విశ్వాస పాత్రుడిగా భావించిన వ్యక్తే ఇంత పెద్ద మోసానికి పాల్పడటం జగన్కు మింగుడు పడడం లేదని సమాచారం. కోటరీలో అన్నిటికంటే అత్యంత విస్మయకరమైన వ్యవహారం PAKNRకి సంబంధించింది. జగన్ ప్రతినిధిగా, ఆయన అత్యంత సన్నిహితుడిగా పనిచేసిన ఆ వ్యక్తి వ్యవహారం విన్నప్పుడు జగన్ నోట మాట రావడం లేదని తెలుస్తోంది. పార్టీ నిధులు, ప్రభుత్వ కాంట్రాక్టులు, అధికారుల బదిలీల వ్యవహారాల్లో అసలు కంటే ఆయన మింగిన మొత్తం 100 రెట్లు అధికంగా ఉందని ఆధారాలతో సహా తేలిందంటున్నారు. జగన్కు వెళ్లాల్సిన ₹1 ఆయన 10 రూపాయలు సొంతం చేసుకున్నారని అంచనాలు చెప్తున్నాయి. ప్యాలెస్ వర్గాలు ఈ విషయం తెలిసి షాక్కు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ప్యాలెస్ లోపల ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కొఠారి నేతలు ఒకరిపై మరొకరు దెప్పి పొడుస్తున్నారు. తను ఎంత తీసుకున్నారో, ఇతరులు ఎంత తీసుకున్నారో ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. దీంతో కొఠారిలో పరస్పర అపనమ్మకం తారాస్థాయికి చేరింది. ఒకప్పుడు కలిసి పనిచేసిన వారే ఇప్పుడు ఒకరికి ఒకరు శత్రువులుగా మారారు. తాడేపల్లి కొఠారి పతనానికి ఒక అపవాదం సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంపు. వైసీపీ ఘోర పరాజయం తర్వాత అందరి వేళ్లు సజ్జల వైపు చూపించాయి. పార్టీని ఓటమి వైపు నడిపించిన వ్యూహాలకు ఆయనే బాధ్యుడని విమర్శలు వచ్చాయి. అయినా జగన్ ఇప్పటికీ కొన్ని కీలక విషయాల్లో సజ్జలపైనే ఆధారపడుతున్నారు. మిగిలిన కోటరీ నేతల గుట్టు బయటపడి వారు పక్కకు జరుగుతున్న తరుణంలో తమ క్యాంపు రహస్యాలు ఇంకా బయటకు రాలేదన్న ధీమా సజ్జల వర్గంలో కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉన్నామన్న ఆత్మవిశ్వాసం ఆ క్యాంపులో కనిపిస్తోంది. కానీ ఇది ఎంతకాలం కొనసాగుతుందన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో తలెత్తుతోంది. దర్యాప్తు సంస్థలు క్రమంగా లోతుకు వెళ్తున్న తరుణంలో ఏ క్యాంపు శాశ్వతంగా సురక్షితంగా ఉండలేదని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అంతర్గత వివాదాలు, దోపిడీ లీలలు కేవలం రాజకీయ వర్గాలకే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజలకు తాడేపల్లి కొఠారి అసలు రంగు ఇప్పుడు అర్థమవుతోంది. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ప్రజల సేవ పేరుతో అసలు జరిగింది ఏమిటో, జగన్ పాలనను ఎవరు ఎలా భ్రష్టు పట్టించారో ఇప్పుడు సామాన్యుల నోళ్లలోనూ చర్చగా మారింది. ఒక నేత రాజ్యమేలుతున్న సమయంలో ఆయన సన్నిహిత వర్గమే ఆయనను బురిడీ కొట్టించిందని, నమ్మిన వారే నట్టేట ముంచారని ఇప్పుడు స్పష్టమవుతోంది.
పాలనలో వచ్చిన లోపాలన్నిటికీ కోటరీ నేతలే బాధ్యత వహించాలన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతుంది. తాడేపల్లి కోటరీ గుట్టు రట్టు సీరియల్ ఇంకా పూర్తి కాలేదు. అసలు రంగులు పూర్తిగా బయటపడాల్సింది ఇంకా మిగిలే ఉంది. 100 కోట్ల ఆర్థిక అవకతవకలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలుగులోకి వచ్చే రోజు దగ్గర పడుతోందని సమాచారం. ఆ రోజు వచ్చినప్పుడు మరికొందరి పేర్లు వెల్లడవుతాయన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం తాడేపల్లిలో నెలకొన్న నిశ్శబ్దం తుఫాను ముందు ప్రశాంతతను తలపిస్తోంది. గతంలో అందరినీ శాసించిన కొటారీ నేతలు ఒక్కొక్కరుగా రాజకీయ నేపథ్యానికి వెళ్లిపోతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నిజంగా నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి అన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. నమ్మక ద్రోహులే ఆయన పతనానికి కారణమయ్యారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ చేదు అనుభవం తర్వాత జగన్ ముందుకు ఏ మార్గంలో వెళ్తారన్నది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర ప్రశ్నగా మిగిలింది. అవుట్లుక్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.